అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మరి 5వ తరగతి మనము మన పరిసరాల గురించి ఎస్జిటి వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు చాలా బిట్లు వస్తాయి. కాబట్టి ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి, మీకు అప్డేట్గా ఉన్న వీడియోలన్నీ రావడం జరుగుతుంది. సరే, క్లాస్కి వెళ్ళిపోదాం. సో రాజస్థాన్ ఎడారి ప్రాంతం గురించి, ఎడారిలో ఇసుక నడవడం చాలా కష్టం. మరి రాజస్థాన్ ఎడారి అనగానే భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏంటి? సో తారెడారి ఏ రాష్ట్రంలో? రాజస్థాన్లో ఉంది. కాబట్టి ఈ ఎడారిలో నడవడం కోసం మనం ఒంటెలపై నడుస్తాం. కాబట్టి అక్కడ ఒంటెల ప్రయాణం చేస్తారు. అంటే ఎడారి ఒంటె అంటాం. మరి రైతు మిత్రులు అంటే వానపాము, సాలె పురుగు, చీమ, పాము, టైకోగ్రామ్. ఈ టైకోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. టైకోగ్రామా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సూచించడం జరిగింది. ఈ టైకోగ్రామా అనేది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఆర్ నుంచి వాళ్ళు సూచించడం జరిగింది. టైకోగ్రామా జీవితకాలం ఎంత? వారం రోజులు మాత్రమే. ఈ టైకోగ్రామా ఏ విధంగా పంటలపై వాలిన శత్రు పురుగుల గుడ్లను టైకోగ్రామా నాశనం చేస్తుంది. టైకోగ్రామా ప్రధాన విధి జీవితకాలంలో వారం రోజులు జీవిస్తుంది. పంటపై వాలినటువంటి శత్రు పురుగుల గుడ్లను టైకోగ్రామా నాశనం చేస్తుంది. దాని జీవితకాలం ఎంత? వారం రోజులు. రైతులకు తన వంతు మేలు చేస్తున్నది టైకోగ్రామా. గిరిజనులు అడవిలో రాలినటువంటి నెమలీకలతో విననకారాన్ని తయారు చేస్తారు. విననకార దేంతో తయారు చేస్తారు? నెమలీకలతో తయారు చేస్తారు. సంతలో అమ్ముతారు. ఎద్దు కొమ్ములతోని గుండీలను తయారు చేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. మరే వన్యప్రాణి సంరక్షణ చట్టం క్షణ చట్టం అంటాం. 1971లో షెడ్యూల్ 1 ప్రకారము పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. మరి 1971-72 ప్రకారము షెడ్యూల్ 1 ప్రకారం ఏ జంతువులను అనొచ్చు? పులి, ఏనుగు, నెమలి మొదలైన జంతువులను వేటాడడము, విక్రయించడం మరియు మాంసంలో నేరం. ఒకవేళ ఎన్ని నెలల వరకు జైలు శిక్ష చేస్తారు? 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. మరే ఈ చూస్తున్నటువంటి ఫోటోలో మనకు రాబందు కనిపిస్తుంది. రాబందు ఎన్ని అడుగులు ఎత్తుంటుంది అంటే 2 అడుగులు ఎత్తుంటుంది. మరే ఇది ఈ మధ్యకాలంలో మనకు కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వ జీవ మండలి కూడా విజ్ఞప్తి చేసింది. కనబరిస్తే ఎవరైనా ఆచూకు తెలిపితే కూడా వాళ్ళకు ఆచూకు తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి కూడా అందిస్తామని చెప్పేసి ప్రకటించిన విశేషం. రెండవ లెసన్ ఏంటంటే వ్యవసాయము, పంటలు. రైతులు ఒక దగ్గర నుంచి మరొకరికి పేరిట విత్తనాలు తీసుకునేవారు. ఆ పంట వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. అంటే పూర్వకాలంలో, ప్రస్తుతం కూడా రైతులు ఒక దగ్గర నుంచి మరొక పేరిట విత్తనాలు తీసుకునేవారు. విత్తనాలు విత్తడం కోసము, అంటే వాటిని వేయడం కోసము దీన్ని నాగులు అంటారు. నాగులు కోళ్ళ గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బాయిలర్లు. అంటే లేయర్లు గుడ్ల కోసం, లేయర్ కోళ్ళు అనేది గుడ్ల కోసం. బాయిలర్లు అంటే గుర్తుపెట్టుకొని మాంసం బాయిలర్లు. మనం మాంసం బాయిల్ చేసుకోవాలి. మాంసం అంటే బాయిలర్లు. సో బాయిలర్ కోళ్ళు అంటే మాంసం కొరకు, లేయర్లు అంటే గుడ్ల కొరకు. సంప్రదాయ పద్ధతిలో పాటిస్తూ తక్కువ నీటితో పండే తోగాళ్ళు, కంది, పజ్జొన్నలు, తైదలు, రాగులు, బొబ్బర్లు, అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు పండించవచ్చు. మెదక్ జిల్లాలో జైరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైద్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. పండ్లు, కూరగాయలపై ఉన్న ఈ పురుగు మందులను తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక చోట ఒక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పండించే పంటలను అంతర పంటలు అంటాం. అంటే ఒక పంటలో మరొక పంట వేయడం, అలాంటి పంటలను అంతర పంటలు అంటాం. మరే ఇంకా దీనిలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మరియు 350 వంకాయ, అంటే 3,500 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మరియు 300 వంకాయ రకాలు ఉండేవి. సంప్రదాయ పంటల విత్తనాలు
జీవ పదార్థాలను భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాల కనుమరుగైపోయినాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. చీడపురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్వ మొదలగు సేంద్రియ పురుగుల మందులు వాడి అధిక దిగుబడి రావచ్చు. పంచగవ్వ అనేది ద్రవ్య రూపంలో ఉన్న ఎరువు. ఉంటుండే ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవి నాశనంగా పనిచేస్తుంది. పంచగవ్వ అనేది సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చీడపురుగు తెగుళ్ళు చీడపురుగు చీడపురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్వ మొదలగు సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడి రావచ్చు. పంచగవ్వ అనేది ద్రవ్య రూపంలో ఉన్న ఎరువు. పంచగవ్వ అంటే ఏంటి? ద్రవ్య రూపంలో ఉన్నటువంటి ఎరువు. అలాగే ఇది ఒక సూక్ష్మజీవి నాశనిగా కూడా పనిచేస్తుంది. పంచగవ్వ ఎట్లా తయారు చేస్తారు? ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్వను తయారు చేస్తారు. పంచగవ్వలో ఏమో ఆవు మూత్రం కలుపుతారు, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్వను తయారు చేస్తారు. ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పుదానాల పొడి, నీరు కలిపి జీవామృతం కూడా తయారు చేస్తారు. దీన్ని జీవనం ఉపయోగిస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేది గాను ఉపయోగపడుతుంది. పంటలు రకాలు. సో పంటలు రకాలు చూసినట్లయితే ఆహార పంటలు, వాణిజ్య పంటలు కూడా మనకి రకాలు కనిపిస్తుంటాయి. వాటిలో మన రాష్ట్రంలో రకరకాల పంటలు పడతాయి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఆహార పంటలు. పత్తి, జనుము, మిర్చి వంటివి ఏమంటారు? వీటిని వాణిజ్య పంటలు. మరి వీటిలో రకాలు వరిలో IR20, అంశ, స్వర్ణ, మసూరి, బంగారుతీగ, సాంబ. కందిలో ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి అనేటువంటి వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైంది, జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరం పడుతుంది. జొన్న, శనగలు వంటి పంటలు ఆరుతడి పంటలని లేదా వర్షాధార పంటలని. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. వీటిని కంది కూడా ఆరుతడి పంటలుగా పిలుస్తాం. మనం చెట్టు పెంచుకుందాం అనే అంశం గురించి చూద్దాం. మరి అడవులు భూమి మీద మొత్తం భూమి విస్తీర్ణం 1/3 33% అడవులు ఉండాలి. అంటే 1/3 33% అడవులు ఉండాల్సిందే. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మొక్కలు తమ కోసం కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారం ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలు ఉత్పత్తిదారులు అంటాం. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దదిగా పెరుగుతాయి. పెద్దదిగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయి వామన వృక్షాలు అంటాం. ఇది జపాన్ దేశ సంప్రదాయకర. పెద్దగా పెరిగేటువంటి చిన్న మొక్కలను చిన్నగా కుండీలో పెంచుతాం. అంటే వాటిని చిన్నగా పెడతాం. ఇది జపాన్ దేశ సంప్రదాయకరం పిలుస్తాం. చెట్టుకు చీడపురుగు పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఈ నీటిని చెట్లకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదల దగ్గర వేసినట్లయితే అది చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టవు. మొక్కకు 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలిని చుట్టాలి అని చెప్పింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంట. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. పాఠశాలలో చెట్టు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు. ఈ సంస్థ 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేస్తుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. పచ్చదనం హరితవనం. ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందినది మహబూబ్నగర్ జిల్లా
తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల అయినటువంటి గడ్డంపల్లి పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు కలిసి తమ పాఠశాల హరిత పాఠశాలగా చేయాలనుకున్నారు. ఏ జిల్లా అంటాడు? హరిత మామనాడు జిల్లాలోని తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల, ఇది గడ్డంపల్లి పాఠశాల. ఉపాధ్యాయులు పిల్లలు కలిసి తన పాఠశాల హరిత పాఠశాల చేయాలనుకున్నారు. వీరికి సహకారాలు అందించింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వీళ్ళకి సహకారాలు అందించింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వీరు పాఠశాల వివిధ రకాల చెందినటువంటి 400 రకాల భాగస్వామ్యంతో మొక్కలకు విద్యార్థులకు అందజేస్తారు. ఇందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వంటి ఇండ్ల మధ్యన సంరక్షించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుండి వనపేరణ ఉద్యమం చేపట్టింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా 2 సంవత్సరాల నుండి వనపేరణ ఉద్యమం చేపట్టింది. మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, ప్రకాశం జిల్లాల్లో ఈ యొక్క వనపేరణ ఉద్యమం కొనసాగిస్తున్నారు. 2012-13 సంవత్సరాలలో మెదక్ జిల్లాలోని వనపేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. ఏ సంవత్సరం నుంచి 2012-13 సంవత్సరం నుంచి వనపేరణ మెదక్ జిల్లాలో కూడా వనపేరణ ఉద్యమం అమలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థుల నుంచి 10 లక్షల మొక్కలు నాటే విద్యార్థి వారి పర్యావరణ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. పర్యావరణ ప్రతిజ్ఞ చేస్తాం జన్యుల్లో సేకరించిన భద్రపరుస్తుంది. నెక్స్ట్ మన శరీరము జ్ఞానేంద్రియాలు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత? 30 సెంటీమీటర్లు ఉండాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. 2.5 మీటర్ల దూరం నుండి మనం టీవీని చూడాలి. ఒక వ్యక్తి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. ఎదుటివారు మాటలు వినబడకపోవడం వల్ల ఏం మాట్లాడాలో తెలియదు. ఇలాంటి వారిని మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. అంటే మరి అలాంటి వారి కోసం ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు? సైన్ లాంగ్వేజ్ అనగా గుర్తులు, సైగలతో విషయం తెలియజేస్తుంది. గబ్బిలాలు రాత్రిపూట సంచరిస్తాయి. అది తన దారిలో ఉన్న అడ్డంకులను, తన శబ్దాలను గ్రహిస్తుంది. దేని ద్వారా గ్రహిస్తుంది? శబ్దాల ద్వారా. తాను చేసే శబ్దాలు అడ్డంకులు తగిలి వెనుకకు రావడానికి గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. ముక్కు ద్వారా మనం గాలి పీల్చుకుంటాం, వదులుతాం. దీన్ని శ్వాసించడం అంటాం. శ్వాసించడం అంటే ఏంటి? ముక్కు ద్వారా మనం గాలి పీల్చుకోవడం, వదలడం, దాన్ని శ్వాసించడం అంటాం. ఓకే. గాలి ముక్కు ద్వారా లోపలికి పీల్చుకున్నట్టును ఉచ్ఛ్వాసము, లోపలి పీల్చుకున్న ఉచ్ఛ్వాసము, బయటికి వదలడాన్ని నిశ్వాసము అంటాం. దంతాలు రకాలు. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. దంతాలలో కొరుకు దంతము, కోర దంతము, నమలు దంతము, విసర దంతము. సో విసర దంతాలు 3, నమల దంతాలు 2, కోర దంతాలు 1, కొరుకు దంతాలు 4. మనకు దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలు వాడరాదు. వేటిని వాడరాదు? దంతాలు శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి వాడద్దు, బొగ్గు వాడద్దు. అలా వాడితే దంతాల పైన ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. బొగ్గు కానీ ఇటుక పొడి వాడితే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అతి తీపి, అతి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడనట్టయితే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి. శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1/2 చదరపు మీటర్ల విశాలంలో. ఇది ఎంత బరువు ఉంటుంది అంటే 4 కిలోల బరువు ఉంటుంది చర్మము. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? చర్మం. మానవుని చర్మం దాదాపు 1/2 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. 4 కిలోల బరువు ఉంటుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. నెక్స్ట్ మన శరీరంలో వ్యవస్థలు. మనం పీల్చే గాలిని ఛాతీ భాగంలో ఉన్న 2 సంచుల లాంటి నిర్మాణాలు ఊపిరితిత్తులోకి చేరుతాయి. మనం పీల్చే గాలి ఛాతీ భాగంలో ఉన్న 2 సంచుల లాంటి నిర్మాణాలైనటువంటి ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. ఊపిరితిత్తులలో అనేక చిన్న చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి.
ఊపిరితిత్తులు అనేక చిన్న చిన్న గాలి గదులు ఉంటాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడుతుంటాయి. ఈ గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రాక్షనాళికలు ఉంటాయి. మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ నుంచి గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఆవిరిని బయటికి పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్లను పల్మనాలజిస్ట్ అంటాం. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్లను పల్మనాలజిస్ట్ అంటాం. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. ఈ 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి అన్నట్టు. ఎర్ర రక్త కణాలు శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి? శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములను పోరాడతాయి. రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు చికిత్స చేయని డాక్టర్ను కార్డియాలజిస్ట్ అని పిలుస్తాం. లేదా హృదయ సంబంధించినటువంటి నిపుణులు అని ఉంటారు. గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమవైపున, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. 2/3 వంతు ఎడమవైపు, 1/3 వంతు కుడివైపు ఉంటుంది. గుండె రక్తాన్ని పంపిస్తుంది. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటాం. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్ట భాగంలోని 33 వెన్నుపూసలతోని వైద్యం చేయ డాక్టర్ను ఆర్థోపెడిషన్ అంటాం. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీంతో ఎముకలు, చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. కడుపు కిటికీ డాక్టర్ బీమాండ్ ప్రయోగం. కడుపు కిటికీకి డాక్టర్ బీమాండ్ ప్రయోగం. 1822 సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైనటువంటి మార్టిన్ 1822లో కడుపులో బుల్లెట్ గాయమైనటువంటి మార్టిన్ అనే సైనికుడు డాక్టర్ బీమాండ్ వైద్యం చేయాల్సి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సంవత్సరాలు. గాయం కాకముందు మార్టిన్ ఆరోగ్యవంతుడే. డాక్టర్ బీమాండ్ గాయాన్ని శుభ్రం చేసి కట్టాడు. ఏడాది తర్వాత మార్టిన్ గాయం నయమైంది. అయితే కడుపులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం మొదలైనటువంటి చర్మం పొరచే కప్పబడి ఉంది. ఈ చర్మం పొరను ఒత్తి కడుపులోకి చూడవచ్చు. చూడకుండా డాక్టర్ కడుపులో ద్రవాన్ని గొట్టంలో సాయంతో బయటికి తీసుకోగలిగేవాడు. దీంతో డాక్టర్ ఒక అవకాశం దొరికినట్లయింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాండ్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేసింది. డాక్టరు బీమాండ్ పరిశీలన పట్టికలో కొంత భాగాన్ని కింద డాక్టరు బీమాండ్ ఎన్నో ప్రయోగాల ద్వారా జీర్ణక్రియ రహస్యాలను తెలుసుకున్నాడు. బయట కంటే కడుపులో ఉన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందని తెలుసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ డాక్టర్ బీమాండ్ పరిశీలనలో పట్టికలో కొంత భాగాన్ని కింద డాక్టర్ బీమాండ్ ఎన్నో ప్రకారం జీర్ణక్రియ రసాలు తెలుసుకున్నాడు. బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణమవుతుందని తెలుసుకున్నాడు. మార్టిన్ విచారంగా ఉన్నప్పుడు అతడు కడుపులో ఆహారం నెమ్మదిగా జీర్ణమైందని గుర్తించాడు. కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయని తెలుసుకున్నాడు. అంటే అడవులు, గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలోని గొండు గిరిజనుల సంప్రదాయ నృత్యం గుస్సాడి. మరి గొండుల యొక్క సంప్రదాయ నృత్యం ఏంటంటే గుస్సాడి నృత్యం. వీరి దేవత ఆకిపెన్. ఆదిలాబాద్ జిల్లాలోని గొండు గిరిజనుల సంప్రదాయ నృత్యం ఏంటి? గుస్సాడి.
వీరి దేవత అక్కిపెన్ మొదట నైవేద్యం పెట్టిన తర్వాత వీరు పంటను వినియోగించుకునేవారు. నగోబా జాతర గొండ్లకు నగోబా అతి ముఖ్యమైన జాతర. నగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. నగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. సో కేస్లాపూర్ గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది ఈ కేస్లాపూర్ అంటే నాగోబా జాతర అనేది 5 రోజులు జరుగుతుంది. ఈ జాతరలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొండ్లు కూడా పాల్గొంటారు. చెంచు తెగ తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తూ ఉంటారు ఎక్కువ. మహబూబ్నగర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం చెంచులు తెలుగు లాగానే ఉంటుంది. జిల్లాలలో ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు ఎక్కువ. చెంచు ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది. చెంచులు వారి ఆహారం కోసం ఎక్కువగా అడవిపైనే ఆధారపడతారు. అందుకే వారి అడవిని తల్లిగా పూజిస్తారు. చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు. చెంచు కుటుంబాలు అన్నీ ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటిని పెంటాలంటారు. చెంచు కుటుంబాలు అన్నీ ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటిని పెంటాలంటారు. ఇటువంటి కొన్ని పెంటాలు కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. అతను పెద్ద మనిషి అంట. ఆ గ్రామంలో సంప్రదాయాలు, కట్టుబాట్లు అందరూ పాటించేలా పెద్ద మనిషి చూస్తాడు. గ్రామంలో ఏ విషయమైనా అందరూ పెద్ద మనిషి మాటకు కట్టుబడి ఉంటారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమమైనా పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరుగుతాయి. లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ ముఖ్యమైనవి. మాఘమాసంలో ఈ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. వారం జరిగే సంతాలలో వీరు ఎక్కువ బయటకు వస్తారు. సంతాలను అత అంటారు. వారం జరిగే సంతాలను వీరు ఎక్కువ బయటకు వస్తారు. ఈ సంతాలనే అత అంటారు. సంతాలను ఏమంటారు? అత అంటారు. పూర్వపు ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి ఈ వస్తు మార్పిడి లేదా బార్టర్ సిస్టమ్ అంట. ఉదాహరణకు 1 కిలో చింతపండు ఇచ్చి 3 కిలోల బియ్యం తీసుకునేవారు. వీరు నివసించే ప్రాంతాల్లో కొత్త వారిని రావనివ్వరు. ఒకవేళ వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వీరి ఆహారం కోసం ఎక్కువగా వేట మీద ఆధారపడతారు. అదే కాకుండా అటవీ ఉత్పత్తుల సేకరణను, పోడు వ్యవసాయం కూడా వీళ్ళకు చేస్తూ ఉంటారు. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా పాల్గొంటారు. వీరు అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని చెట్లను నరికి వేసి విత్తనాలు చల్లడానికి అనువుగా తయారేస్తారు. దీన్నే మనము పోడు వ్యవసాయం అంటాం. అక్కడ 2-3 పంటలు పండిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇలా మరో ప్రాంతాన్ని వ్యవసాయం చేస్తారు. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పోడు వ్యవసాయం అంటాం. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువై అవుతుంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. దీన్ని భూగోళం వేడెక్కడం అంటాం. చెట్లు నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువై దీనివల్ల భూమి వేడెక్కుతుంది. దీన్నే భూగోళం వేడెక్కుతుంది. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. వెదురు, యూకలిప్టిస్, సుబాబుల్ వంటి చెట్లు కాగితం ఉత్పత్తులు తయారు. మన అవసరాలకు సరిపడా కాగితం తయారు చేయడానికి ప్రతిరోజు వేల కొద్ది చెట్లు నరుకుతారు. కాగితాన్ని పొదుపు చేసే చెట్లను కాపాడినట్లే. మన దేశంలో మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు. ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 77,000 చదరపు కిలోమీటర్లు అడవి విస్తరణలో మొదటి స్థానం ఉన్నది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం. నది జీవన విధానం. గోదావరి నది మహారాష్ట్రలోని గోదావరి నది ఎక్కడ జన్మిస్తుందంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. ఏ కొండలు అంటే బ్రహ్మగిరి కొండలు, నాసిక్, త్రయంబకం మహారాష్ట్రలోని కనుమలు, పశ్చిమ కనుమలు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో. ఒకప్పుడు ఆదిలాబాద్, ప్రస్తుతం నిర్మల్ జిల్లా.
బాసర వద్ద ప్రవేశిస్తుంది. సుమారుగా 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది. గోదావరి నది భారతదేశంలో రెండవ పెద్ద నది. గోదావరి నది భారతదేశంలో రెండవ పెద్ద నది. మరే భారతదేశంలో పెద్ద నది ఇది గంగా నది. భారతదేశంలో పెద్ద నది గంగా నది, తర్వాత గోదావరి, తర్వాత కృష్ణానది. మూడవ పెద్ద నది కృష్ణానది. గోదావరి నది ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వస్తుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ప్రాంతాల్లో బంగాళాఖాతం కలుస్తుంది. గోదావరి నది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వేరు చేస్తాం. ఈ మొత్తం 7 పాయలు ఉంటుంది. ఇలా 3 పాయలు చెప్తుండు. ఇది 3 పాయలు విడిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాం వద్ద బంగాళాఖాతం కలుస్తాను. లేదా అంతర్వేది అంటాం, యానం అంటాం. గోదావరిపై మొదటి డ్యాము గంగాపూర్ వద్ద ఉంది. గోదావరిపై ఉన్నటువంటి మొదటి డ్యామ్ ఏంటి? గంగాపూర్, మహారాష్ట్రలో ఉంది. అది గంగాపూర్ డ్యామ్. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాలకు ప్రజలని అంటే వారికి నీరు అందిస్తూ ఉంది. గోదావరి జిల్లాలో ప్రత్యేకము పులస చేప శాస్త్రీయ నామము ఇల్సా ఇలిష్. ఇది సముద్ర చేప కానీ పెద్ద నదులలోకి ప్రవేశించి గుడ్లను పెట్టడం ద్వారా సంతానం వృద్ధి చేసుకుంటాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణంగా వచ్చే వరదలలో గోదావరి నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయంలో సముద్రం 12 కిలోమీటర్లు ప్రయాణించి పులస చేప గోదావరి జలాల్లో గుడ్లు పెట్టడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు 2 నెలలలోపు సముద్రంలో వెళ్తాయి. ఇలా నదిలోకి వచ్చినప్పుడు జాలర్ల వలల్లో చిక్కుంటాయి. మార్కెట్ ధర పెద్ద చేపలకు 2000 రూపాయల వరకు పలకడం విశేషం. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణంగా వచ్చే వరదలలో గోదావరి నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయంలో సముద్రం నుండి 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించి పులస చేపలు గోదావరి జిల్లాలో గుడ్లు పెట్టడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలతో 2 నెలల్లో సముద్రంలో వెళ్తాయి. ఇవి నదిలోకి వచ్చినప్పుడు జాలర్ల వలలో చిక్కుతుంటాయి. మార్కెట్లో వీటి ధర చేపలు 2000 రూపాయల వరకు పలకడం అవకాశం ఉంటుంది. పులస చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా పలు ప్రయోగాలు నిర్వహించాయి. పులస చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి అన్నట్టు. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా పలు ప్రయోగాలు నిర్వహించింది. గోదావరి పరివాహ ప్రాంతం 3,12,812 3,12,812 చదరపు కిలోమీటర్లు. భారతదేశ భూభాగంలో 10వ వంతు అన్నట్టు. గోదావరి నది మొత్తం పరివాహ ప్రాంతం ఎంత? 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది భారతదేశంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికి కన్నా ఎక్కువనే. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువ ఉంటుంది గోదావరి యొక్క పరివాహక ప్రాంతం. 3,12,812 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉన్నది. బాసర ధ్యాన సరస్వతి దేవాలయం. భారతదేశంలో ఇక్కడ 2 సరస్వతి దేవాలయాలు. ఒకటి కాశ్మీర్లోని, రెండోది బాసర నది. భారతదేశంలో మొత్తం సరస్వతమైనటువంటి ప్రధానమైనవి 2 ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లో ఉంది, రెండవది బాసరలో ఉన్నది. గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడినది. ఎవరి కాలంలో? చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఇది హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవనవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. అమ్మవారిని చదువు తల్లిగా కొలవడం జరుగుతుంది. గోదావరి తీరంలో భద్రాచలం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భద్రాచలం రామ ఆలయం. గోదావరి నది తీరంలోని భద్రాచలం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, మంతనిలోని గౌతమేశ్వర ఆలయం ఆధ్యాత్మికంగా వెలుస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గోదావరి నదిని ఉన్నటువంటి భద్రాచలం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీరాముడు, మంతన్లోని గౌతమీశ్వర దేవాలయం. సో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలు నది స్నానం చేయడానికి హిందువులు పవిత్రంగా భావిస్తారు. గోదావరి నదికి ప్రతి 12 నెలలకు ఒకసారి పుష్కరాలు రావడం జరుగుతుంది. కొయ్యభూములకు నీలమైనటువంటి నిర్మల్ పట్టణం గోదావరి నది తీరంలోనే ఉంది. నెక్స్ట్ వాతావరణము, గాలి.
వాతావరణము గాలి. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడాన్ని భూమి అక్షం గుండా వంగి ఉండడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని 3 కాలాలు విభజిస్తాం. చలికాలం అంటే శీతాకాలం, ఎండాకాలం, వేసవికాలం, వర్షాకాలం, వానాకాలం. భూమి చుట్టూ ఉండే గాలిని వాతావరణం అంటారు. భూమి తన చుట్టూ ఉండే గాలిని ఏమంటే వాతావరణం. భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలు ఉంటాయి. 5 పొరలు గుర్తుపెట్టుకోవాలి. టోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, అయనో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం. భూమి దగ్గరగా ఉండే పొర ఏంటి? టోపో ఆవరణం. భూమికి దగ్గరగా ఉండే పొర టోపో ఆవరణం. ఈ టోపో ఆవరణంలో మనకు ఎక్కువ వాయువులు ఉంటాయి. మనం టోపో ఆవరణంలో ఉంటూ దానిలో గాలిని పీలుస్తాయి. వాతావరణంలో ప్రతి అంశము ఈ పొరలో సంభవిస్తుంది. టోపో ఆవరణములో భూమి నుండి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ప్రతి 1000 మీటర్లకు సో మనకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సుమారుగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సూర్యుడు, గ్రహాలు. భూమి సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరి యొక్క ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటాం. భూమి చుట్టూ చంద్రుడు క్రమబద్ధమైనటువంటి కక్షలు తిరుగుతుంటాడు. ఒకసారి భూమి చుట్టూ తిరగడాన్ని చంద్రునికి దాదాపు 28 రోజులు పడుతుంది. 28 days పడుతుంది. చంద్రునికి స్వయం ప్రకాశశక్తి లేదు. సూర్యుని కాంతులు చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. కక్షలో తిరుగుతున్నప్పుడు చంద్రుని సగభాగం సూర్యుని వైపు ఉంటుంది. కక్షలో తిరుగుతున్న చంద్రునిలోని ఒకవైపు వివిధ భాగాలు భూమి నుండి కనబడతాయి. అందువల్లనే చంద్రుడు వివిధ ఆకారాల్లో ఒకసారి చిన్నగాను మరొకసారి పెద్దగా కనపడతా ఉంటాడు. చంద్రుని వివిధ కళలు ఏర్పడడానికి 28 రోజులు పడుతుంది. భూమిలో ఉన్న చంద్రుడు ఇతర గ్రహాలు తమ చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఏకకాలంలో చంద్రుడు తన చుట్టూరా భూమి చుట్టూరా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భద్రతా చర్యలు. భూమి తీవ్రంగా కుదుపులోకి లోనైతే భూకంపం వచ్చి అంటారు. భూమి యొక్క కంపనాల అనుగుణంగా కుదుపులను రెక్టార్ స్కేల్ పైన గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్ల దాటితే ప్రమాదం సంభవిస్తుంది. 6 నుంచి 7 పాయింట్లు దాటితేనే ప్రమాదం. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1998లో తీవ్రమైన భూకంపం వచ్చింది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని 2001లో భుజ్ భూకంపం 2001 రావడం జరిగింది. అది అతిపెద్ద భూకంపంగా చెప్పచ్చు. గుజరాత్లో భుజ్ భూకంపం 2001 రావడింది. అంటే భుజ్ భూకంపం ఏ సంవత్సరం వచ్చింది? 2001 రావడింది. ఇది అతిపెద్ద భూకంపంగా చెప్తాం గుజరాత్ రాష్ట్రంలో. ఈ భూకంపాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. రాష్ట్రం జరుగుతుంది. 1977లో దివిసీమలో ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో మనము పార్ట్ 2లో చూద్దాం. వీడియో చూసారు అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.